హాయ్ అండి. వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 3 చుక్కలకి కలుపుతూ ఒక గీత గీసుకుని మధ్యలో 3 చుక్కలు కలుపుతూ డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇటువైపు 3 చుక్కలకి, అటువైపు 3 చుక్కలకి, కింద కూడా 3 చుక్కలకి కలుపుతూ ఇలా లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ వేసుకున్నానండి. ఇక్కడ కూడా అంతే, అన్ని వైపులు అలాగే వేసేసుకోవాలి. ఇక్కడ 3 చుక్కలకి గీత గీసేసుకుని మధ్యలో ఇలా వేసేసుకుని ఇటువైపు 3 చుక్కలకి, ఇటువైపు 3 చుక్కలు కలుపుతూ కింద కూడా 3 చుక్కలు కలుపుతూ లోటస్ లాగా వేసేసుకుందాము. ఈ ముగ్గు చాలా ఈజీగా వేసుకోవచ్చండి. సింపుల్గా కూడా వేసేసుకోవచ్చు తొందరగా. పండగ పూటలో ఈ ముగ్గు వేసుకుని కలర్స్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి ఇంటి ముందర. ఇప్పుడు ఇలా అన్ని వైపులు వేసుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక డిజైన్ చేసుకుంటున్నాను ఇలా ఫ్లవర్స్కి. ఇలా అన్ని వైపులా ఇలా డిజైన్ వేసేసుకుంటాను. బాగా కనిపిస్తుందండి చూడ్డానికి. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. మీరు ముగ్గు వేసేటప్పుడు ముగ్గు పిండితో కానీ చేసుకోవచ్చండి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మధ్యలో ఇలా వేసేసుకుందామండి సింపుల్గా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.